నేటి రాత్రి ముందే పసిగట్టి చెప్పింది. వరి పండించే రైతులకు ఇక నుంచి లేదు వరి. అధికారులకు ప్రభుత్వ స్వేచ్ఛ, తప్పు చేసే మిల్లర్లకు తప్పదు శిక్ష. ఒక బస్తా మోసానికి పాల్పడిన మిల్లర్ నుంచి రికవరీకి. మరోసారి జగన్ మోసం బయటపడింది. 2000 వడ్ల బస్తాలు స్వాహా వెలుగులోకి వచ్చింది. అధికారులను గుప్పెట్లో పెట్టుకొని 50 లారీలు మళ్లించుకున్నాడు. 2000 బస్తాలు కన్నం పెట్టాడు. మిల్లర్ జగన్ మోసం వెలుగులోకి వచ్చింది. రైతులను 100 కోట్లు ముంచిన మిల్లర్. రైతులను నిలువుగా మిల్లర్ ముంచాలని చూశాడు. అధికారులు అప్రమత్తమై రికవరీ చేయిస్తున్నారు. అన్ని జిల్లాల అధికారులు ఆదర్శం. రైతుల వద్ద కోసిన వడ్లతో కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ఐకేపీ సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో 1000 బస్తాలు మాయం చేస్తున్నారు. మిల్లర్ నుంచి ముక్కుపిండి వసూలు, రైతుల ఖాతాలో పైసలు. నేను చూపిస్తాను. ఇప్పుడు ఇంతగానం జరుగుతుంది కదా. సో దీనికి సంబంధించి ఖమ్మం జేసీ గారు ఏం చేసిండ్రు, ఇగోండి వరంగల్లో ఉన్న అధికారులకు వీళ్ళు ఆర్డర్ పంపడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఖమ్మం, తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఖమ్మం, ఏ స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సో అంటే చెప్పి ఫ్రమ్ శ్రీనివాస్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ అండ్ ఈఓఈడి ఖమ్మం. ఏంటిది సబ్జెక్ట్ వచ్చేసి ప్యాడీ సెంట్ ఫ్రమ్ పీపీసీస్ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ టు రైస్ మిల్లర్స్ ఆఫ్ హన్మకొండ డిస్ట్రిక్ట్. ఏసంగి 2024-25 షార్ట్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ప్యాడీ రిసీవ్డ్ బై ద రైస్ మిల్లర్స్ ఆఫ్ హన్మకొండ డిస్ట్రిక్ట్, రికవరీ ఆఫ్ వాల్యూ ఆఫ్ షార్ట్ అక్నాలెడ్జ్డ్ ప్యాడీ ఫ్రమ్ ద రైస్ మిల్లర్స్. అంటే ఏంటంటే మేము పంపిన వడ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పంపిన దానికి దీనికి అసలు పొంతనే లేదు, ఆడ మొత్తం షార్ట్ అయింది, మరి దాన్ని రికవరీ చేయాలనే దానిపైన ఈ సబ్జెక్ట్. During Yasangi season 2024-25 season, a quantity of 70,000 metric tons of paddy was allotted to the rice millers of Hanmakonda district from Khammam district's PPCs. Accordingly, the paddy procedure in Khammam district PPC was sent to the Hanmakonda district rice mills. In this connection, 45,155 bags paddy was sent from the Kurnavalli PPC of Thallada Mandal managed by IKP to Hanmakonda district rice mills. But while accepting paddy in OPMS, the rice millers of Hanmakonda district acknowledged 2,655 bags less as shown in the statement enclosed to this letter. Statement enclosed to this letter ఏంటంటే ఇగోండి ఇదే ఏ రైస్ మిల్లకు ఏ రోజు ట్రక్ షీట్లతో సహా ఏ రోజు ఎన్ని బ్యాగులు పోయినాయి, మళ్ళీ మిల్లర్ల దగ్గర నుంచి ఎన్ని బ్యాగులు వచ్చినాయి, ఆ డిఫరెన్స్ ఎంత ఏందనేది మొత్తం ఆ కింద లెటర్లో పెట్టి పంపించినాక దీన్ని మీరు వెంటనే సెటిల్ చేసి ఆ తక్కువ వచ్చిన బ్యాగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రికవరీ చేసి మా రైతులకు వచ్చే పైసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు రిటర్న్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇగో దాని ప్రకారంగానే ఇక్కడ మారుతి ఆగ్రో రైస్ ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళు ఎంత డిఫరెన్స్ ఉన్నది చూడండి. కుర్నవల్లి నుంచి వెళ్ళి ట్రక్ షీట్ నెంబర్ 1896 ఏ రోజు 16/5/2025 ఎన్ని బ్యాగులు పంపించిండ్రు, 820 బ్యాగ్స్ పంపిస్తే 745 బ్యాగ్స్ రిటర్న్ వస్తే దాని డిఫరెన్స్ ఎంత 75 బ్యాగ్స్. అట్లా ఒక్కొక్క డిఫరెంట్ డేట్లలో వీళ్ళకు వడ్లు అయితే వచ్చినాయి. ఆడ మనం చూసుకుంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది 75, 75, 70, 70, 33, 98, 56, 32, 94, 100 ఇట్లా పోతే ఇక లిస్ట్ ఉన్నది. సో ఇది వీళ్ళు చేసిన ఘనకార్యం ఏదైతే ఉందో ఇది, దీనిపైన మనం వార్త రాయడం జరిగింది.